నమస్కారం. మాది హన్మకొండ జిల్లా ధర్మసార్ మండల్ దేవునూరు గ్రామం. గత కొద్ది రోజుల కింద మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు దేవునూరు గ్రామానికి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా మా గ్రామం మాజీ ఎమ్మెల్యే గారికి గుర్తు రాలేదు. గత 10 ఏళ్లలో ఒక్క పేదవారికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు టీఆర్ఎస్ పార్టీ. మా గ్రామంలో ఒకరికి కూడా దళిత బంధు ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. కానీ అధికారం కోల్పోయిన తర్వాత అధిక ప్రేమను చూపెట్టడం నేను గ్రామ పౌరునిగా ఆశ్చర్యపోయాను. అయితే భూ కబ్జా గురించి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు మాట్లాడారు. కానీ వాస్తవానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్లలో దేవునూరు గ్రామంలో చాలామంది పేద రైతులు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన అసైన్ ల్యాండ్స్ని కోల్పోవడం జరిగింది. ఈ అసైన్ ల్యాండ్స్ గత 10 ఏళ్లలో ఎంత కోల్పోయిందంటే, దేవునూరు గ్రామ నుండి ముప్పారం, దేవునూరు గ్రామంలో ఒక పెద్ద కెనాల్ వస్తుంది ముప్పారం దేవునూరు మధ్యలో. ఆ పెద్ద కెనాల్ నుండి ముప్పారం దేవునూరు గ్రామ చివరి వరకు మీరు అక్కడ ఉన్న రైతులను చూస్తే వాస్తవం ఏంటో అర్థమవుతుంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అరాచకం. 100% మందిలో ఒక 10% మాత్రమే దేవునూరు వాస్తవ్యులు అక్కడ భూమిని కలిగి ఉంటారు. మిగతా 90% మంది వివిధ ప్రదేశాల నుండి వచ్చిన వ్యక్తులే ఆ భూమిని సాగు చేయడం జరుగుతుంది. అలా ఎందుకు జరిగింది అనేది టీఆర్ఎస్ పార్టీ వివరించాలి. అట్లా రైతులకు దున్నుకొమ్మనిచ్చిన భూమిని ఇంత అరాచకంగా ఎందుకు కోల్పోవడం జరిగిందనేది కూడా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు వివరిస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారిని దేవునూరు గ్రామ వాస్తవ్యుడిగా కోరేది ఒకటే. మొన్న కొద్ది రోజుల కింద ఎంఆర్ఓ ఆర్ఐ గారు దేవునూరు గ్రామంలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో గత 10 ఏళ్లలో అసైన్ ల్యాండ్స్ నోటరీ అగ్రిమెంట్ కింద ఎంతమందికి వేరే వ్యక్తికి మార్చబడ్డాయి. ఈ లిస్టు మీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది సార్. దానిని మీరు తీసుకొని ఈ టీఆర్ఎస్ హయాంలో కోల్పోయిన పేద రైతులకు తిరిగి మరల ఇప్పిస్తే మీరు ఎంతగానో పేద రైతులకు సహాయం చేసినట్టుగా ఉంటుంది. లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని మీరు కూడా అలాగే వదిలేస్తే ఇద్దరికి తేడా ఏముండదు. ఇది ఎట్లా ఉంటుందంటే, నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా. 5 ఏళ్ళు నువ్వు పరిపాలించు, 5 ఏళ్ళు నేను పరిపాలిస్తా అనే ధోరణిలో కాకుండా తప్పకుండా మీరు త్వరగా దీనిపై స్పందించి మీరు ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేస్తారు అని నమ్మాలంటే, మీరు ఈ పేద ప్రజలు టీఆర్ఎస్